2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో సార్. హలో అండి. కంగ్రాచులేషన్స్ మా సంజూష. థ్యాంక్ యూ సార్. సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటమ్మా? ఎందుకంటే చాలామంది పేరెంట్స్కి ఇప్పటికీ అర్థం కానటువంటి విషయం ఏంటంటే బయట అవకాశాలు ఉన్నాయి, కానీ వాళ్ళకి అర్థం కానటువంటి విషయం కొన్ని మాత్రమే, అంటే ఇప్పుడు కోడ్నాల్ లాంటివి మాత్రమే ప్లేస్మెంట్స్ ఎవ్రీ వీక్ చూపిస్తూ ఉన్నాయి. ఈవెన్ అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్కి మాత్రమే ఆ రియాలిటీ తెలుసు, మీలాంటి వాళ్ళు జాబ్ ట్రాక్ చేసినటువంటి వాళ్ళకే తెలుసు. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అసలు ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అక్కడ? యాక్చువల్గా స్కిల్స్ బిల్డ్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్, బట్ స్కిల్స్తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. బికాస్ మనకి స్కిల్స్ ఉంటాయి, బట్ అది ఎక్స్ప్రెస్ చేసే విధానం తెలిసి ఉండాలి. సో కోడ్గ్యాన్ నాకు చాలా కమ్యూనికేషన్ బిల్డ్ చేసుకొని చాలా హెల్ప్ చేసింది సార్. మేజర్గా సాఫ్ట్ స్కిల్స్ కానీ అందులో ఎక్కువ కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ఫోకస్ చేస్తారు. సో ఇది నాకు బాగా హెల్ప్ అయింది సార్. ఎప్పుడు జాయిన్ అయ్యారు మీరు? మార్చ్లో జాయిన్ అయ్యాను సార్. మార్చ్లో జాయిన్ అయ్యారు. ఇప్పుడు కోర్స్ కంప్లీట్ చేయకముందే మీకు జాబ్ ట్రాక్ చేయడం జరిగింది. అవును సార్. ఓకే, ఇక్కడ ఎలా ఉంటుందమ్మా? అంటే ఆపర్చునిటీస్ ఎలా చూపిస్తారు? వీక్లీ చూసుకున్నా వీక్లీ పోర్టల్లో పెడతారు, లైక్ జాబ్ మనం అప్లై చేస్తూ ఉండాలి. మనం అది అప్డేట్ చేసుకొని చెక్ చూపిస్తూ ఉంటారు. వీక్కి ఒక 2-3 చూపిస్తూ ఉంటారు సార్. మ్యాక్సిమం 3 చూపిస్తారు. మనం అది అప్లై చేసుకుంటూ ఉండాలి. మన రెజ్యూమ్ బట్టి షార్ట్ లిస్ట్ చేస్తారు. సో నెక్స్ట్ ఇంకా రౌండ్స్ అటెండ్ అవుతూ ఉంటాం. ఓకే, ఇప్పుడు మీరు ఎందులో ప్లేస్ అయ్యారు? ఇమేజ్ ఇన్ఫో సిస్టమ్స్. ఓకే, ఎంతమ్మా ప్యాకేజ్ ఇప్పుడు మీది? 3 LPA. 3 LPA. ఓకే, ఎలా అంటే మీకు ప్రాసెస్ అంతా ఏ విధంగా జరిగింది? కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, హెచ్ఆర్ రౌండ్స్ కానీ, టెక్నికల్ కానీ? ఫస్ట్ ఎగ్జామ్ పెట్టారు సార్. సో అది క్వాలిఫై అయ్యాను. దాని తర్వాత టెక్నికల్ రౌండ్ పెట్టారు, ఇంటర్వ్యూ, అది కూడా క్వాలిఫై అయ్యాను. నెక్స్ట్ ఇంకా డైరెక్ట్గా ఇంకా ఫైనల్ రౌండ్ కేరళలో పెట్టారు, అది కూడా ఇంకా ఫైనల్ క్వాలిఫై అయ్యారు. మీతో పాటు చదువుకున్నటువంటి చాలా మంది ఉంటారు కదా, సో వాళ్ళకి ఏంటంటే కొంతమంది ఇంకా ప్లేస్ అవ్వకుండా ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు. సేమ్ ఆపర్చునిటీ ఇప్పుడు కోడ్నాల్లో సేమ్ ఆపర్చునిటీ వందల మంది స్టూడెంట్స్కి చూపించడం జరిగింది, బట్ మీరు మాత్రమే ప్లేస్ అయ్యారు. యాక్చువల్గా ఫైనల్ రౌండ్కి వెళ్ళేసరికి 4 మెంబర్స్ సెలెక్ట్ అయ్యాం, బట్ అవుట్ ఆఫ్ 4 3 ఓన్లీ సెలెక్ట్ అయ్యాం. నాకు ఎక్కువ హెల్ప్ అయిందంటే మాక్ ఇంటర్వ్యూస్. మాక్ ఇంటర్వ్యూస్లో హాఫ్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఆల్రెడీ నేను ఫేస్ చేస్తాను, ఎక్స్పీరియన్స్ ఉంది నా దగ్గర. సో నాకు అది చాలా ఈజీగా ఉంది. లైక్ ఎంత టఫ్ చేద్దాం అనుకున్నా సార్ ఇంటర్వ్యూ, బట్ నాకు అది అంత టఫ్గా అనిపించలేదు. సో మాక్ ఇంటర్వ్యూస్ చాలా హెల్ప్ అయ్యాయి నాకు. ఓకే, అంటే ఇక్కడ కోడ్నాల్లో మాక్ ఇంటర్వ్యూస్ ఎలా అనిపించింది అంటే ఓవరాల్ ఈ జర్నీ? మీరు కోర్సు ఫినిష్ చేయకముందే జాబ్ క్రాక్ చేయడం జరిగింది, ఎలా అనిపించింది జర్నీ మొత్తం? ఫైనల్ ఐఎమ్ సో హ్యాపీ సార్. బికాస్ కోర్స్ అవ్వకముందే క్రాక్ చేయడం అంటే లైక్ కోర్స్ అయిపోయిన తర్వాత ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటాం, లైక్ ఇంకా రాలేదు ఇంకా రాలేదు, బట్ ఆ టెన్షన్ నాకు ఇప్పుడు ఏం లేదు, కోర్స్ అవ్వకముందే వచ్చింది. సో ఐఎమ్ సో హ్యాపీ సార్. ఎందుకంటే వైజాగ్లోనే మీకు ఆపర్చునిటీ ఉంది అక్కడ, అంటే కోడ్నాల్ ఉంది, ఎందుకు హైదరాబాద్ దాకా రావడం జరిగింది? హైదరాబాద్ మెయిన్ బ్రాంచ్ సార్. సో ఇంకా ఇక్కడ సాఫ్ట్వేర్ ఇక్కడే ఉంది, సో ఇంకా ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తాయని చెప్పి ఇంకా ఇక్కడ జాయిన్ అయ్యారు. ఎలా జాయిన్ అయ్యారు అంటే ఎవరు రిఫర్ చేశారు మీకు? యాక్చువల్గా సాయిరామ్ సార్ యాడ్ మా ఫాదర్ చూశారు. సో అలా చూస్తూ ఉంటాను మా ఫాదర్. ఇంకా లేదు ఇంకా ఇక్కడ జాయిన్ చేద్దాం, ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ బాగుంది. మా ఫాదర్ రోజు అడిగేవారు, సాయిరామ్ సార్ మీట్ అయ్యావా ఎప్పుడైనా, అది ఇది అని చెప్పి. సో ఇంక ఇలాగ ఇక్కడ ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ బాగుందని చెప్పి ఇంకా జాయిన్ చేశారు. ఇంకా ట్రైనింగ్ కూడా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉంటుందని చెప్పి ఇంకా జాయిన్ చేశారు. ఎలా అనిపించింది అంటే మీ ఫాదర్ ఏదో నమ్మకంతో ఇక్కడ పంపించుంటారు కదా, ఆ నమ్మకం ఫుల్ఫిల్ అయింది అనుకోవచ్చు? ఫుల్ఫిల్ అయింది సార్. ఎలా ఫీల్ అయ్యారు మీ ఫాదర్? మా ఫాదర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సార్. ఫైనల్గా ఇంకా కోర్స్ ఆకుమందికి వచ్చింది సో అని చెప్పి ఇంకా ఏ సాయిరామ్ గారి వీడియోస్ అయితే చూసి నమ్మి వచ్చారో అదే సాయిరామ్ గారి పక్కన అదే సక్సెస్ స్టోరీ వింటున్నారు. మీ ఫాదర్ ఇది ఇంకా చూసి హ్యాపీ ఫీల్ అవుతారు. సో మీ ఫాదర్కి కూడా కంగ్రాచులేషన్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అండి. అంత ట్రస్ట్ పెట్టి మీ పాపని ఇక్కడ పంపించినందుకు మీకు స్పెషల్ థ్యాంక్స్. మీలాంటి పేరెంట్స్ ఇంకా ఇంకా చూసి అవేర్నెస్ తోటన్నా సరే ముందుకు రావాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నివేశ, థ్యాంక్ యూ మా. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సో వన్ వర్డ్ అబౌట్ కోడ్నాల్ అంటే ఏం చెప్తారు? ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ విత్ స్టూడెంట్స్ని, అంటే మా క్లాస్ రూమ్లో కూడా చూశాను సార్. ఏదంటే మాట్లాడలేని వాళ్ళు కూడా కమ్యూనికేషన్ స్కిల్స్లో ఆ ట్రైనింగ్లో మాట్లాడగలుగుతున్నారు. దే బిల్డ్ దర్ కాన్ఫిడెన్స్ అని చెప్పి చెప్పగలను. సో సార్ చూడండి సార్, వాళ్ళ పేరెంట్ చూశారు, నమ్మి పంపించారు, ఆ రిజల్ట్ చూడగలుగుతున్నాము. సో స్టిల్ పేరెంట్స్లో ఏంటంటే ఒక డైలమా ఉంది, దాన్ని ఎలా బ్రేక్ చేయొచ్చు అంటారు? మీ ఒపీనియన్ ఏంటి అసలు?
సో డైలమా ఉంటుందండి, ఎందుకంటే మల్టిపుల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. అది సో నేను ఒకటే చెప్తాను, లైక్ కోడ్నాన్ని మీరు 100% ట్రస్ట్ చేస్తే మీతో పాటు స్టూడెంట్ కూడా బిలీవ్ చేయాలి. తను 100% ఎఫర్ట్ పెడితేనే ఆ రిజల్ట్ అన్నది వస్తుందండి. ఇప్పుడు తను చెప్పింది టెక్నికల్తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ మీద నేను ఎక్కువ ఫోకస్ చేశాను, అది బిల్డ్ చేసుకున్నాను. అండ్ మాక్ ఇంటర్వ్యూస్, ఆ మాక్ ఇంటర్వ్యూస్ ఎందుకు పెడుతున్నామంటే వాళ్ళకి అది అలవాటు అవ్వటానికే పెడుతున్నాం. బట్ చాలా మంది అసలు ఆ మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వరు. సో అది అటెండ్ అయ్యింది కాబట్టి తనకి ఇప్పుడు ఫైనల్ రౌండ్ ఈజీ అనిపించింది, సో ఈజీ క్రాక్ చేసింది. సో స్టూడెంట్ కనుక 100% ఎఫర్ట్ పెడితే ఖచ్చితంగా కోడ్నాన్ 2 years సపోర్ట్ ఇస్తుంది. 2 years సపోర్ట్ ఇస్తామని చెప్పి 2 years దాకా వెయిట్ చేయడం అవసరం, ఈ లోపే జాబ్ వస్తుంది. బట్ ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ అండి. నాకు మనస్ఫూర్తిగా చాలా బాగా అనిపించింది. Hmm. వాళ్ళ పేరెంట్స్కి స్పెషల్లీ మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే మీలాంటి మీ ఫాదర్ లాంటి పేరెంట్స్ ఉండటం కూడా అదే ఈరోజు కోడ్నాన్కి ఫ్యూయల్ అనుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.